తెలంగాణ ప్రభుత్వం రైతులకి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతా ఉంది. ఈ నెల ఆఖరికల్లా రైతు భరోసా అకౌంట్‌లో జమ చేస్తామన్నట్టు కూడా చెప్తా ఉంది. కానీ గతంలో కంటే మరింత క్షుణ్ణంగా పరిశీలించి అకౌంట్‌లో డబ్బులేస్తామన్నట్టు కూడా ఇటు ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. శాటిలైట్ ద్వారా ఏదైతే పంట పండిస్తున్న భూములు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఒక సర్వే చేసి ఆ సర్వేకు ఒక లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్‌లో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఏస్తామన్నట్టు కూడా ఇటు ప్రభుత్వం అయితే ముందుకొస్తా ఉంది. గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కొండలకి, గుట్టలకి, రోడ్లకి సైతం రైతు బంధు వేసింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థని అతలకుతలం చేసింది. ఆ విధంగా కాకుండా ఎవరైతే నిజంగా పంట పండిస్తారో, ఎవరైతే రైతులు ఉంటారో, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే రైతు బంధు చేస్తాము, రైతు భరోసా ఇస్తాము అన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ ముందు నుండి చెప్పుకుంటూ వస్తూ ఉంది. దానిలో భాగంగా గతంలో కూడా మనం చూసాం 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి కొంత డబ్బులు పడినాయి. తర్వాత రెండో విడతల ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ వాళ్ళకు డబ్బులు వేసిన పరిస్థితి కనబడింది. అదేవిధంగా మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు సంబంధించి ఒక నివేదిక కూడా తీసుకొని వస్తూ ఉందన్నట్టు కూడా దీనిపైన క్లారిటీగా మండలానికి సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదిక త్వరలో అందియాలి అన్నట్టు కూడా ఇటు ప్రభుత్వ అధికారులు కోరినట్టు కూడా తెలుస్తా ఉంది. రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ అయిన కోదండరెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఈ నెల ఆఖరికల్లా రైతు భరోసా అకౌంట్లో డబ్బులు జమ చేస్తాము, అదేవిధంగా రైతులకు ఉపయోగపడే పనిముట్లు కూడా అందించే ప్రణాళికగా ముందుకెళ్తా ఉన్నాము, దానిపైన ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకున్నాము, వాటికి సంబంధించిన ఎంత నిధులు కావాలి, వాటిని ఎక్కడి నుండి స్వీకరించాలి అనే విధంగా రాష్ట్ర ఏదైతే అధికారులు ఉంటారో వాళ్ళతో కూడా మేము సంప్రదింపులు చేశాము. ఖచ్చితంగా రైతులకి ఏదైతే కూలీలకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారో ఆ విధంగా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మరింతగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రోత్సాహంగా ప్రభుత్వం ముందుకొస్తా ఉంది. దానిలో భాగంగానే మేము కూడా కొన్ని ప్రతిపాదికలు అయితే ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళాం. ముఖ్యంగా రైతు భరోసా రైతులకు మాత్రమే ఇవ్వాలి, రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళకి ఇవ్వకూడదని. మరొక విషయం, రైతులకి ఏదైతే పనిముట్లు ఉంటాయో వాటిపైన సబ్సిడీ కింద ఇవ్వాలి అన్నట్టుగా మహిళా రైతులకి మరింతగా చేయూతగా ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకొస్తా ఉందనే విధంగా నిన్న కోదండరాం అయితే చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి అన్నిటిపైన కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ప్రభుత్వం ఆలోచించి ఈ నెల ఆఖరికల్లా మీ అకౌంట్లో డబ్బులు జమ చేయబోతా ఉన్నాము, ఖచ్చితంగా చేస్తాము. ప్రతి రైతుకి ఎవరైతే జెన్యూన్గా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరగకుండా చూసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటూ నిన్న తనైతే భరోసా ఇచ్చినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది.